ఉంది. ఏదైనా న్యాయ విచారణ పరిధిలోకి తర్వాత హైకోర్టు తుది తీర్పు ఏమిస్తుందో మనకి ఇంకా తెలీదు. ఇవి 2 స్థాయిల దర్యాప్తులు కాబట్టి. అలాగే ఈరోజు టీటీడీ సమావేశం జరుగుతున్నప్పుడు కూడా రాజకీయ కోణంతో పాటు అసలు వ్యవస్థాగతమైన కోణం ఏమీ లేకుండా ఇదంతా జరగదు కదా. మనం చాలాసార్లు అనుకున్నట్టు ఆ విధమైన కట్టుదిట్టాలు ఏం చేస్తారు అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఏదైనా టీటీడీ చరిత్రలో అంటే 2-3 ఘటనలు జరిగాయి గత ఏడాదిలో. అంతకుముందు జరిగినవి ఏమో కొన్ని బయటకు వచ్చాయి. దాంట్లో ఇది ఒక సంచలనాత్మకమైన విషయంగా మనం చూడాల్సి ఉంటుంది. రెండవది కట్టుదిట్టం చేయటం. గతంలో సిబ్బందికి సంబంధించి కొన్ని కథనాలు వాళ్ళ మీద ఇబ్బంది పెట్టారని ఇట్లాంటివి అది కాదు. ఇది చాలా బాహాటంగా కోట్లు అని వస్తుంది. మరి అయితే ఈ దర్యాప్తులో ఎక్కడ అది రావట్లేదు. ఆ సంస్థలు మఠాలు అసలు అది కుదరదు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే, నిన్న ఐఏఎస్ ఆఫీసర్ మాజీ ఐఏఎస్ మాట్లాడుతున్నప్పుడు కూడా అతను పబ్లిక్ సర్వెంట్ కాదు కాబట్టి మనం ఏమీ చేయలేము, మిగతావే ఉద్యోగి కాదు కాబట్టి క్రమశిక్షణ పరిధిలోకి రాదు, మిగతావే మనం అనే పద్ధతిలో నేను విన్నాను. మరి కోర్టు ఇలా చెప్తూ ఉంది. ఏం జరిగింది లోపల? ఏమన్నా మళ్ళీ వాళ్ళ పొజిషన్ మార్చడం కూడా ఏమైనా జరిగిందా?